ఇప్పుడైతే కార్తీక మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో తెలుసుకుందాం. 2025 అక్టోబర్ 22వ తేదీన బుధవారం పాడ్యమి తిథితో కార్తీక మాసం అనేది స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఎప్పుడు ముగుస్తుందంటే 2025 నవంబర్ 20వ తేదీన గురువారం అమావాస్య తిథితో కార్తీక మాసం అనేది ముగుస్తుంది. అయితే ఈ సంవత్సరం మనకి 4 కార్తీక సోమవారాలు వచ్చేయండి. మొదటి సోమవారం 2025 అక్టోబర్ 27వ తేదీన సోమవారం షష్ఠి తిథితో వచ్చింది. ఇంకా రెండో కార్తీక సోమవారం 2025 నవంబర్ 3వ తేదీన సోమవారం త్రయోదశి తిథితో వచ్చింది. మూడో సోమవారం 2025 నవంబర్ 10వ తేదీన సోమవారం పంచమి తిథితో వచ్చింది. నాలుగో కార్తీక సోమవారం ఇదే ఆఖరి సోమవారం 2025 నవంబర్ 17వ తేదీన సోమవారం త్రయోదశి తిథితో వచ్చింది. ఈ కార్తీక మాసంలో వచ్చే కొన్ని ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. 2025 అక్టోబర్ 22 బుధవారం ఆకాశ దీపం ప్రారంభమవుతుందండి. అలాగే ఈ రోజే బలిపాడ్యమి. ఇంకా నెక్స్ట్ అక్టోబర్ 23 గురువారం యమద్వితీయ లేదా భగ్నియాస్త భోజనం. అక్టోబర్ 25 శనివారం నాగుల చవితి. అక్టోబర్ 26 ఆదివారం నాగపంచమి. అక్టోబర్ 30 గురువారం కోటి సోమవారం. నవంబర్ 1 శనివారం ప్రబోధిని ఏకాదశి. నవంబర్ 2 ఆదివారం క్షీరాబ్ది ద్వాదశి. దీన్నే చిలుకు ద్వాదశి అని కూడా అంటారండి. ఈ రోజే తులసి వివాహం జరుగుతుంది. నవంబర్ 5 బుధవారం కార్తీక పౌర్ణమి. నవంబర్ 18 మంగళవారం మాస శివరాత్రి. నవంబర్ 20 గురువారం అమావాస్య. దీన్నే కార్తీక అమావాస్య అని అంటారు. దీంతో మనకి కార్తీక మాసం అనేది ముగుస్తుంది.